కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రీజనల్ కమిటీలు అన్ని సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి భాస్కర్ రావు అన్నారు. మహబూబ్ నగర్లోని పద్మావతి కాలనీలో ఉన్న రీజనల్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కమిటీని ఎంపిక చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు పాలెం, కర్నూలు జిల్లాలను కలుపుకొని రీజనల్ కమిటీలు సమన్వయంతో కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి పనిచేస్తాయని ఆయన అన్నారు. అధ్యక్షునిగా మాధవరెడ్డి, ఉపాధ్యక్షుడిగా రమణ, కోశాధికారిగా దేవేందర్ ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా జూపల్లి భాస్కర్ రావు మాట్లాడుతూ కోళ్ల పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని, కోళ్ల పరిశ్రమపై ఆధారపడ్డ రైతులకు మేలు జరిగేలా రీజనల్ కమిటీలు చొరవ చూపాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటామని ఆయన అన్నారు. కోళ్ల పరిశ్రమకు విద్యుత్ రాయితీతో పాటు మరికొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాల్సి ఉందని, దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని ఆయన అన్నారు. కోళ్ల పరిశ్రమ ద్వారా రైతులకు కూడా ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఈరోజు మామ్నార్ ఉమ్మడి జిల్లా మరియు దీనికి అనుబంధంగా ఉన్న కర్నూలు, పాలెము అన్ని రీజనల్ కమిటీ ఎలక్షన్స్ మామ్నారు హెడ్ క్వార్టర్లో జరిగినాయి. అందులో భాగంగా ఈ రీజనల్ కమిటీకి ఇప్పుడే నూతనంగా మాధవరెడ్డి గారు అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా రమణ గారు పాలెము, అదేవిధంగా ట్రెజరర్గా దేవేందర్ గారు, ఇంకా ఇద్దరు సభ్యులతో ఈ కమిటీ ఇప్పుడే నూతనంగా ఇనానిమస్గా ఎన్నుకోబడ్డది. ఇది టోటల్ తెలంగాణ జోన్లో 9 రీజన్స్ ఉంటాయి. 3 లోకల్ కమిటీస్కు ఎలక్షన్స్ జరిగినాయి. నెక్స్ట్ ఇంకా 6 లోకల్ కమిటీస్కి ఎలక్షన్ తర్వాత జోనల్ కమిటీ అనేది 2 ఫిబ్రవరి నాడు ఎన్నుకోబడుతుంది. అందులో కూడా మాబనార్ది పాత్ర ఉంటుంది. ఈ కమిటీ ద్వారా మేము నెక్స్ట్ సభ్యులందరం కూడా మంచి రైతుకు గిట్టుబాటు ధర రావాలని, ఆ ధర కోసం మేము అందరము ఇనానిమస్గా యూనిటీగా ఏకగ్రీవంగా ఆ కమిటీ రేటు కోసం పోరాడతాము. ఈ కోళ్ళ పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఉన్నాయి. ఆ కష్ట నష్టాలు అధిగమించాలంటే రైతుకు గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర కావాలంటే ఈ లోకల్ కమిటీస్ అన్నీ కూడా ఐకమత్యంగా ఫార్మర్స్తో కోఆర్డినేషన్ ఉండి, అదేవిధంగా వీళ్ళందరూ జోనల్ కమిటీ మీద వీళ్ళ అభిప్రాయాలను వాళ్ళతో కూడా పంచుకొని సాధక బాధలకు వాళ్ళకు తెలియజేసి, ఆ ద్వారా మంచి రేటు వచ్చినట్టయితే రైతులు ఈ రాబోయే రోజుల్లో కానీ ప్రస్తుతం కానీ నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఫీడ్ కాస్టు అబ్నార్మల్గా పెరుగుతున్న రోజులు, ఎంఎస్పి కన్నా ఫీడ్ కాస్టు రోజు రోజుకు పెరగడం ద్వారా ఫీడ్ కాస్టు రైతు మీద భారమైంది. దానికి తగ్గట్టుగా గుడ్డు రేటు వచ్చినప్పుడే ఫార్మరు మార్కెట్లో నిలబడగలుగుతాడు. ఫార్మర్ బాగుంటేనే తెలంగాణలో కానీ దేశంలో కానీ మనం 3వ స్థానంలో ఉన్నాము. ఆ 3వ స్థానం నుంచి 2వ స్థానానికో 1వ స్థానానికో రావాలి అంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పౌల్ట్రీకి ఇంతకుముందు మేజ్ కానీ పవర్ సబ్సిడీ కానీ ఇచ్చింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంటు అండదండలతోటి వాళ్ళ సపోర్ట్ తోటి మాకు పవర్ సబ్సిడీ కానీ, ఈ మేజ్ ఏమన్నా సబ్సిడీలు వచ్చినప్పుడు మేజ్ కానీ అట్లా ఇచ్చినప్పుడే రైతు ప్రభుత్వానికి, మరో రకంగా రైతు పండించిన ప్రతి పంట కూడా దాని సబ్ ప్రొడక్ట్స్ అన్నీ, బై ప్రొడక్ట్స్ అన్నీ ఈ పౌల్ట్రీయే యూజ్ చేస్తాము. ఉదాహరణకు మేజ్ కానీ, సోయా కానీ, పరం కానీ, డిఓబి కానీ ఇట్లాంటివన్నీ బై ప్రొడక్ట్స్ అన్నీ ఈ పౌల్ట్రీ రంగమే అది చేసినట్టు యూజ్ చేస్తుంది. కాబట్టి దీని ద్వారా రైతుకు మంచి సపోర్ట్ ప్రైజ్ మిగులుతుంది. ఈ 2 రైతు కానీ పౌల్ట్రీ రైతు కానీ 2 అనుబంధంగా పనిచేసినప్పుడు ప్రభుత్వానికి కూడా మంచి మద్దతు ధర వచ్చి రైతులు కానీ ఒక రకంగా, మరో రకంగా పౌల్ట్రీ ఫార్మర్ కూడా హ్యాపీ ఉంటాడు. దీని ద్వారా ప్రభుత్వానికి కూడా జీడిపి ఏదో లెవెల్లో పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పౌల్ట్రీ రంగం రైతులకు కొంచెం మీ అండదండలు సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ, ఈ రైతులమందరం కూడా సమిష్టిగా ఏ నిర్ణయం తీసుకున్నా నెక్ రేటు బాగా రావడానికి తోడ్పాటుపడి ముందు కూడా ప్రభుత్వానికి అటు నాయకత్వానికి అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం.